నెల్లూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణమే పరిష్కార మార్గం చూపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నగరంలోని 3, 10, 39, 48 డివిజన్ల పరిధిలో కమిషనర్ నందన్ అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారని వివరించారు. మొదటి రోజే 4 డివిజన్ల నుంచి మొత్తం 326 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, ఆధార్ కార్డు సంబంధిత అంశాలు, వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలు అర్జీలు ఇచ్చారని చెప్పారు. అందిన ప్రతి అర్జీని పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది. ఈ 4 డివిజన్స్లో 4 స్పెషల్ ఆఫీసర్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవసరాలు, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్, లైట్స్, శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వీటి మీద ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కనుక మా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా రాలేనటువంటి వారు మనకి పురమిత్ర యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పురమిత్ర యాప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలను, మీకు కావాల్సిన సర్వీసులని తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం అనేటువంటిది ఇక నుంచి ప్రతి డివిజన్లోనూ రోజు మార్చి రోజు ప్రతి డివిజన్లో జరుగుతుంది. ఒకే డివిజన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి అదనంగా ఎవరైనా సరే సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్కో లేదా కలెక్టరేట్కో వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వలేనటువంటి వారు స్థానికంగా ఉండేటువంటి మీ డివిజన్స్లోనే మీ ప్రజా సమస్యలని తీసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యువ నాయకుడు లోకేష్ గారి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి శాసనసభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దనే పాలనను గతంలోనే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. దానికి తోడు ఈరోజు ప్రజలందరినీ కూడా ఎక్కడో ఎంఆర్ ఆఫీసో, ఆర్డీఓ ఆఫీసో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు పనులు కాలేదని బాధపడకూడదని వాళ్ళ ఉన్న ప్రాంతాల్లోనే అక్కడున్న ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో అధికారులు, సచివాలయం వాళ్ళు, అదేవిధంగా ప్రెసిడెంట్లు, క్లస్టర్స్, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి, పార్టీ టీం అంతా కలిసి పనిచేసే విధంగా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైతే వస్తున్నాయో వాటినన్నిటికీ కూడా ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకి అవి ఎప్పటిలోపల అవుతాయని కూడా చెప్పడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తే ఈరోజు నెల్లూరు సిటీలో మొట్టమొదట 3, 10, 48, 39 డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రోజు మార్చి రోజు 4 డివిజన్స్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ 15 రోజులకు ఒకసారి రిపీటెడ్గా ఆ డివిజన్స్లో జరుగుతూ ఉంటాయి. దీంట్లో అర్జీలు ఏదైతే తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ శాతం అర్జీలు పెన్షన్స్కి రావడం జరిగింది. దాంట్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆధార్లో తప్పు ఏజ్ ఉంటుంది, కానీ పాపం తెలియక వచ్చి మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ముఖ్యమైన సమస్య టిట్కో హౌసెస్ది. అది కూడా నారాయణ సారు ఎప్పటికప్పుడు వాటి అన్నిటిని కూడా తీసుకొని ఎవరైతే డబ్బులు కట్టి వద్దంటారో వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లేకపోతే వాళ్ళకి ఇల్లే కావాలంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు అర్జీ రూపంగా తీసుకొని వాటి అన్నిటి పరిష్కారం చేసి వాటి ఆన్సర్స్ అన్నీ కూడా 15 రోజులకు ఒకసారి మళ్ళీ ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఎవరికైనా సమస్యలు ఉన్న రోడ్డు కానీ, మెయింటెనెన్స్ వర్క్స్, లైట్స్ కానీ, శానిటేషన్ కానీ, వీటన్నిటి మీద కూడా ఎవరైనా అర్జీలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి వాటన్నిటి కూడా అధికారులు అందరూ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారాయణ గారు నెల్లూరు నగరానికి ఒక అదృష్టంగా భావిస్తున్న మేమందరం ఈరోజు ప్రజలకు కూడా ఈ అదృష్టం ఏదైతే ఓటు వేసి గెలిపించారో వాళ్ళందరూ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు నారాయణ సార్. థ్యాంక్ యూ సార్.